జాగ్రత్తగా ఆలోచిస్తే నేటి యువతరం వివాహాలు బ్రేక్ అవ్వడానికి స్త్రీవాదము, ఉద్యోగాలు, సంపాదనలే కారణం అని అనుకుంటాం. కానీ నిత్యకృత్యంలో సుజావుగా భావ వ్యక్తీకరణకు తావులేక నీకు భద్రత కల్పిస్తున్నాను అనే పేరుతో కంట్రోల్ చేయడము, ఇంటి పనులు, స్త్రీ హార్మోన్ల మూలంగా ఏర్పడే మానసిక ఆందోళనలను దూరం చేయడంలో పాలు పంచుకోకపోవడం, నా వాదనే నగ్గాలి అనే అహానికి పోవడాలు లాంటివి నిత్యం చూస్తున్న ఆడపిల్లలకు వివాహం అంటే విముఖత, అనేక షరతులు పెట్టేలా చేస్తున్నాయి అని అనిపిస్తోందండి. నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ మ్యారేజెస్ సంపుటిలో 5వ అంకంగా ఈ వీడియోలో నేటి యువత ఆడామగలకు వివాహం మీద ఉన్న ఫీలింగ్స్ గురించి ముందు తెలుసుకుందామండి. నేను ఉద్యోగస్తులై పెళ్లికి ఉన్న ఆడపిల్లలను వివాహ వ్యవస్థలో వారేమి కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానాలు ఏంటి అంటే, ప్రాధేయపడకుండా సమాన గౌరవము, సహాయం చేస్తున్నాను అనే బిల్డప్ ఇవ్వకుండా అన్నింటిలోనూ బాధ్యతగా షేరింగు, నీ కోసం నేను ఉన్నాను అనే భద్రత, బాసులా కాకుండా జీవిత భాగస్వామిలా ఉండడం, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎందుకింత ఆలస్యమైంది అనే అనుమానపు ప్రవర్తనలు లేకుండా పర్సనల్ స్పేస్, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనే దాంట్లో స్వాతంత్ర్యము, ఆర్థిక స్వాతంత్ర్యము లాంటివి కావాలని కోరుకుంటున్నారని చెప్పారండి. అదే మగపిల్లల విషయానికి వస్తే, మా నాన్న తాతల హయాంలో మా అమ్మ బామ్మలు అంతంతమంది సంతానంతో నెగ్గుకు రాలేదా? ఇప్పుడేంటి వింత కోరికలు? నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, తన సంపాదనతో ఇల్లు నడుపుతున్నట్లుగా ఫీల్ అయితే ఎలా? నిజానికి నా డబ్బు నాది, నీ డబ్బు మనది అనే కదా ఇప్పుడు ఆడపిల్లలు అంటున్నది. ఇంకా ఆర్థిక స్వాతంత్రం ఏంటి? ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత సమయాలలో అటూ ఇటూ ఉంటాయని మాకు తెలవదా? ఇంకా నేను ఎప్పుడు వచ్చినా అనే మాట ఎందుకు? ఈ రోజుల్లో ఇంటి పనులలోనూ బయట పనులలోనూ మగాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు కదా. మగపిల్లలే వారి తల్లిదండ్రులతో మా విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్తున్నా, ఆడపిల్లల తల్లిదండ్రులు, ప్రత్యేకంగా తల్లులు అనునిత్యం ఆరా తీస్తూ సంసారంలో నిప్పులు కుంపటి పెడుతున్నట్లు వారికి తెలవదా? ఇన్ని పెట్టుకుని ఇంకా పెళ్లికి షరతులు, ఇంటర్వ్యూలునా? ఎవరో అన్నట్లు భరించేవాడు భర్త, ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటేనే భయంగా ఉంది అంటున్నారు. పైగా ప్రతి చిన్నదానికి విడాకులు అంటూ కోర్టులకు ఎక్కేసి ప్రస్తుతం స్త్రీలకు అనుకూలంగా ఉన్న చట్టాలను అడ్డం పెట్టుకొని భరణాల పేరుతో ఉన్నది అంతా ఊడ్చిపెట్టి ఆ జన్మాంతం ఈఎంఐలు కూడా కట్టుకుంటూ ఎలా బ్రతకగలం చెప్పండి అని మగపిల్లలు అంటున్నారండి. ఎవరిది రైటు ఎవరిది తప్పు అనేది కాదు కదండి మన చర్చనీయాంశం. వివాహం రెండు మనసులను కలిపే పవిత్ర అనుబంధం. తప్పు ఎవరిదైనా, ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఆ బంధంలో ఎమోషనల్లీ ఏకాకులు అయినప్పుడు వంకలు, నిష్ఠూరాలు, నిందలు లాంటివే రాజ్యం ఏల్తాయి కదండి. మనం ముందుగా అనుకున్నట్లుగా సమాజానికి వివాహ వ్యవస్థ మూలస్తంభం. అది నిలబెట్టుకునేందుకు మనమందరం ప్రయత్నం చెయ్యాలి. నేను నా స్వాతంత్ర్యం అంటూ ఆడగాని మగగాని వింత పోకడలకు పోతే ఆత్మ శరీరము అతిక్రమించబడి క్షోభకు గురై పర్యవసానంగా ఇర్రివర్సబుల్ డిప్రెషను మరియు డిసీజ్ బారిన పడతారు. కర్మ రిటర్న్స్ కదండి. సంబంధం ఫైనల్ చేసుకునే ముందు యువత, నీ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి, ఎక్కడికి వెకేషన్కి వెళ్ళాలని ఇష్టం, నీ హాబీస్ ఏంటి, పుట్టబోయే పిల్లలకు ఏం పేరు పెడదాం లాంటి విషయాలు కాకుండా ఎంత లేటుగా పడుకోవడం, పొద్దున్న ఎంత తొందరగా లేవడం అవసరం అవుతుంది, శుభ్రత హైజీనులలో ఇష్టాలేంటి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్స్లలో ఎవరికి ఏమిష్టం, పిజ్జా బర్గర్ల బారిన పడి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఎలా చేసుకుందాం, సెల్ ఫోన్ టీవీలలో షోస్ కలిసి ఏమేమి చూసుకుందాం, ఎవరి సంపాదన ఎలా ఖర్చు పెడదాం,
ఎలా సేవ్ చేద్దాం, ఓన్ స్పేస్, ఓన్ టైం స్టాండర్డ్స్ ఏంటి, నియమాలేంటి లాంటి దైనందిక చర్యలను గురించి విపులంగా మాట్లాడుకోవాలి. దీంతో ఆదాయ వనరులు, ఖర్చుల విషయంలో ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో, లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో అనే విషయాల మీద పొంతనలు ఏర్పడతాయో లేదో అన్న విషయం గ్రహించి ముందుకు వెళ్ళాలి. వ్యక్తిత్వాల విషయానికి వస్తే బిగుసుకుపోయే రకమా, అరచి గగ్గోలు పెట్టే రకమా, ఏదైనా గొడవ జరిగితే సర్దుకుపోవడానికి ఎంత సమయం తీసుకుంటారు అనే వాటి మీద అవగాహనకు ఇద్దరూ రాగలిగితే ఇంకా మంచిది. చెప్పొచ్చేది ఏంటి అంటే, పొంతన అంటే దెబ్బలాటలు జరగకుండా చూసుకోవడం కాదు, గొడవ పడ్డ తర్వాత ఎంతసేపటికి మళ్ళీ కలిసిపోతారు అని. యువతకు నచ్చ చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, ప్రతిఫలం రావాలి అంటే మొదట పెట్టుబడి ఉండాలి. అంటే అవతల వారి నుండి ఎక్స్పెక్ట్ చేసే ముందు మనం వారి కొరకు ఏమి పెట్టుబడి పెడుతున్నాం. ఇన్వెస్ట్ చేయకుండా ఎక్కడా రిటర్న్స్ రావు కదండి. నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటి అంటే, యువతకు వివాహం అంటే పూర్తి విముఖత లేదు, కానీ సానుకూలంగా ఉండే భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడానికి అందరూ సిద్ధమే. అయితే దీనివల్ల వివాహాలు ఆలస్యం అవ్వడం, పిల్లలు లేటుగా పుట్టడం, జననాల సంఖ్య తగ్గిపోవడం, వృద్ధాప్యంలో తమ బాగోగులు ఆ జీవితాంతం తామే చూసుకునేలాగా ముందు నుంచే సిద్ధపడడం అనే భవిష్యత్తుకు అందరూ సిద్ధపడాలి. మార్పు సహజం కదండి. చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల పిల్లలను ఎలా సన్నద్ధం చేయాలో నా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందామా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.